విధంగా మనకు గార్డ్ రైల్ అనేది మనం గెటర్ బ్రిడ్జి మీద మనం ప్రొవైడ్ చేస్తాం. గెటర్ బ్రిడ్జి మీద మనం ప్రొవైడింగ్ అనేది చేస్తాము. ఇది దీని ఏమంటాం రన్నింగ్ రైల్ అంటాం. దీన్ని ఏమంటాం రన్నింగ్ రైలు. రన్నింగ్ రైలు ఇది రన్నింగ్ రైలు, ఇది రన్నింగ్ రైలు, ఈ రెండు రన్నింగ్ రైలు, గార్డ్ రైల్స్, ఇది గార్డ్ రైల్స్. ఈ మధ్య ఉంది పాత్ రైల్, ఈ మధ్య ఉంది పాత్ రైల్. అందులో నడవడానికి ఇది పర్సన్ అనమాట. అంటే వెలాసిటీ ట్యాక్స్ ఇక్కడ చూడండి. ఇది ఇక్కడ గార్డ్ రైల్ దేనికి మనం సెట్ చేసాడు, స్లీపర్ సెట్ చేసాడు. ఈ గార్డ్ రైలు ఇది స్లీపర్ మీద ఉంటాయి. దీనికి గార్డ్ రైల్ ప్రొవైడ్ చేయడానికి స్పెషల్ స్లీపర్స్ ఉంటాయి. ఆ స్లీపర్స్ అనేవి ఇదిగా మనం ఎంత లెంత్ ఉంది ఏంటి తీసుకొని ఆ లెంత్ని బట్టి మనం అక్కడ ఏ అవసరం ఉంటాయో ఆ లెంత్ని బట్టి మనం అక్కడ గార్డ్ రైల్స్ అనేవి మనం ప్రొవైడ్ చేసుకోవాలి. దానికి సంబంధించిన స్లీపర్స్ కూడా ఉంటాయి. గార్డ్ రైల్ ప్రొవైడ్ చేయడం స్లీపర్స్ కూడా స్పెషల్ స్లీపర్స్ ఉంటాయి. ఆ స్లీపర్స్ అనేవి తీసుకొని మనం అక్కడ గార్డ్ రైల్ ప్రొవైడ్ చేయొచ్చు. గార్డ్ రైల్ సంబంధించిన ఆ స్లీపర్ యొక్క ఆర్టీ నెంబర్ ఏంటంటే T4088 అని ఉంటుంది. ఆ నెంబర్ ఉన్నటువంటి ఈ గార్డ్ రైల్ వేయడానికి అనువుగా ఉన్నటువంటి స్లీపర్స్ అనేవి మనం బ్రిడ్జి మీద ప్రొవైడ్ చేస్తాం. అప్పుడు ఏం చేస్తాం, బ్రిడ్జికి ఇక్కడ స్క్రూలు బిగిస్తాం. స్క్రూలు అనేవి రైల్ స్క్రూలు అనేవి బిగిస్తాం. స్లీపర్ మీద స్క్రూ టైప్లో ఉంటాయి, రైల్ స్క్రూ అంటాం. ఆ రైల్ స్క్రూ అనేది బిగిస్తాం స్లీపర్కి. ఆ స్క్రూ బిగించేటప్పుడు అది టైట్ అవుతుంది. టైట్ అయ్యి లోపల బయట బిగిస్తాము. ఆ రైలు ఏమవుతుంది, టైట్ అయ్యి అటు ఇటు కదలకుండా అది ఉంటుంది. దాన్ని ఏమంటామంటే వాటిని స్లీపర్ మీద వేసినటువంటి అది గార్డ్ రైలు. అదే ఇవి ఎక్కడ ఉంటాయి స్లీపర్స్ మీద ఎక్కడ వేస్తాం మనం, వెలాసిటీ ట్యాక్స్ బ్రిడ్జిల మీద మాత్రమే ఇటువంటిది ఉంటుంది. వెలాసిటీ ఉన్నటువంటి బ్రిడ్జిల మీద పిఎస్సి స్లీపర్స్ వేస్తాం కాబట్టి ఆ పిఎస్సి స్లీపర్స్ మీద ఈ రకంగా మనం గార్డ్ రైల్ అనేది ప్రొవైడింగ్ అనేది చేస్తాం. గార్డ్ రైల్ రన్నింగ్ రైల్ కంటే కిందకు ఉండాలా పైకి ఉండాలి సార్? ఎవరు పరమేష్ గారపడకండి, మనకి రాలేదు కదా. ఇక్కడ చూడండి, ఇది గార్డ్ రైల్, ఇది రన్నింగ్ రైల్. గార్డ్ రైలు, రన్నింగ్ రైల్. ఎప్పుడైనా సరే మీరు గార్డ్ రైల్ వేసేటప్పుడు మీరు ఇక్కడ ప్రొవిజన్ ఒకటి తీసుకోవాలి. ఆ ప్రొవిజన్ ఏంటంటే గార్డ్ రైలు, రన్నింగ్ రైల్ ఉన్నాయి కదా, ఈ మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా. అంటే రన్నింగ్ రైలు గేజ్ ఫేస్ నుంచి గార్డ్ రైలు లోపల వరకు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు గ్యాప్ అనేది ఎంత మెయింటైన్ చేయాలంటే మీరు 250 ± 50 మెయింటైన్ చేయాలంటే ఎంత ఉండొచ్చు, 200 నుంచి 300 వరకు మధ్యలో గ్యాప్ అనేది ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. అర్థమయ్యే మీకు క్లియరెన్స్ బిట్వీన్ గార్డ్ రైల్ అండ్ రన్నింగ్ రైల్ అయినప్పుడు మీరు ఎంత పెట్టాలి, క్లియరెన్స్ అనేది ఎంత ఉండాలి. గార్డ్ రైల్కి రన్నింగ్ రైల్కి 250 ± 50 mm ఉండాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. బిట్ గార్డ్ రైల్కి అండి, గార్డ్ రైల్ గేజ్ బేస్, మెయిన్ రైల్ గేజ్ బేస్ కొనాలి. అంటే రెండింటి మధ్యలో గ్యాప్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడ చూస్తాం, సెంటర్లోనే కదా చూస్తాం గ్యాప్ అంటే. రన్నింగ్ రైల్కి గార్డ్ రైల్కి మధ్యలో ఏం చెప్పాను మీకు, క్లియరెన్స్ అన్నా కదా. క్లియరెన్స్ అనేది గ్యాపే కదా, గ్యాప్ అక్కడే కదా చూస్తాం. గ్యాప్ అనేది సెంటర్లోనే కదా చూస్తాం. చెక్ రైల్కి చూసినట్టే కదా.